నుదుట పైన నలుపు విపరీతంగా ఉంది అనంటే, అసలకి మనం స్కిన్ కేర్‌కి సంబంధం ఉందా అనంటే, స్కిన్ కేర్ లేదన్నట్టే మనం అనుకోవాలి. ఒకవేళ ట్యానింగ్ గనక ఉంది అనంటే, ఖచ్చితంగా మీరు స్కిన్ కేర్ అనేది చేయలేదనేది అర్థం. అలాంటప్పుడు ఏ విధంగా స్కిన్ కేర్ చేసుకోవాలి? ఎలా ఎప్పుడెప్పుడు సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి? ఏ విధంగా జాగ్రత్తలు పడాలి? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుట పైన నలుపొచ్చినప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ వాడాలి అనే దాని గురించని ఆలోచిస్తూ ఉంటారు. స్కిన్ కేర్ వాడేటప్పుడు మొటిమలకి వచ్చేస్తూ ఉంటది. ఏ రకమైన సీరమ్స్ పెట్టినా, ఏ రకమైన సన్ స్క్రీన్స్ పెట్టినా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మంచి సన్ స్క్రీన్స్ ఉంటాయా? అసలు నేను ఏ సన్ స్క్రీన్ ఎలా తీసుకోవాలి? ఏ విధంగా పెట్టుకోవాలి? అని చాలా మందికి తెలియదది. అందుకోసమనే ఇవాళ నేను మీకది వివరిద్దామని అనుకున్నాను. ఫస్ట్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ట్యానింగ్‌కి మంచి సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సన్ స్క్రీన్స్‌లో ఎన్ని రకాలుంటాయి? అన్ని రకాలు మార్కెట్స్‌లో ఉంటాయి. ఏ సన్ స్క్రీన్ అయినా ఒకటేనా అని ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్‌లో ఏంటనంటే అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌ని ఫిల్టర్స్ చేసేటివి ఉంటాయండి సన్ స్క్రీన్స్. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేసుకునే క్వాలిటీస్ అనేటివి, ప్రాపర్టీస్ అనేటివి సన్ స్క్రీన్‌లో ఉంటాయి. అంటే సన్ స్క్రీన్ పని ఏం చేస్తుందనంటే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ పడ్డప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసుకొని డిగ్రేడ్ అయినా అవుతుందండి. లేకపోతే దాన్ని రిఫ్లెక్ట్ చేసేసి అది అక్కడికెళ్ళక్కడ డీగ్రేడ్ అయిపోతుందండి. సో, అబ్జార్బ్ చేసుకునే సన్ స్క్రీన్స్ అక్కడ డీగ్రేడ్ అయినప్పుడు మనం దాన్ని వాష్ చేసేసుకోవాలండి. రిఫ్లెక్ట్ అయినా కానీ దాన్ని వాష్ చేసేసుకోవాలి. అయితే సన్ స్క్రీన్‌లో ఫిల్టర్స్ అనేటివి అల్ట్రా వయొలెట్ ఏ రేడియేషన్‌వి, బి రేడియేషన్‌వి వేరే విధంగా ఉంటాయన్నమాట. ఈ సన్ స్క్రీన్స్‌లో అల్ట్రా వయొలెట్‌లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్ అనేటివి ఉంటాయి. సో, ఏ వేవ్ లెంత్ అనేది మనకి చర్మం పైన హానికరంగా ఉంటుంది. అల్ట్రా వయొలెట్ బి రేడియేషన్ అనేది టానింగ్‌కి ఎక్కువ కారణం ఉంటుందన్నమాట. సో, అల్ట్రా వయొలెట్ బి రేడియేషన్ అనేది మనకి ఎస్‌పీఎఫ్, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనే పదంతోటి డిఫైన్ చేస్తారనమాట. అంటే మీరు గమనించి ఉండాలి సన్ స్క్రీన్స్‌లో ఎస్‌పీఎఫ్ 30, ఎస్‌పీఎఫ్ 50, ఎస్‌పీఎఫ్ 70, ఎస్‌పీఎఫ్ 100, ఎస్‌పీఎఫ్ 200 అలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ మార్కెట్ చేస్తూ ఉంటారు. మనకు గమనించాల్సిందేంటంటే, మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎస్‌పీఎఫ్ 15 వరకు మనకు సరిపోతుందండి. 15 వరకు. 15 దాటిన దానికి ఏదైనా గాని మనకి మంచి బెనిఫిటే వస్తుందనమాట. అంటే మనకి ఎస్‌పీఎఫ్ 15 పెట్టినప్పుడు మనకి 95% ఆఫ్ ది సన్ అనేది మనకి సన్‌లైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అబ్జార్బ్ కానీ, రిఫ్లెక్ట్ కానీ ఈ విధంగా ప్రొటెక్షన్ వస్తుందనమాట. అదే ఎస్‌పీఎఫ్ 30 తీసుకున్నారనుకోండి 97%కి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అలానే మీకు ఎస్‌పీఎఫ్ 50 తీసుకున్నారనుకోండి 98% వరకు మీకు సన్‌లైట్ అనేది అక్కడ బ్లాక్ అయిపోతుందనమాట. సో, అక్కడ సన్‌లైట్ అనేది మీకక్కడ బ్లాక్ అవ్వటంతోటి మీకక్కడ నలుపు కణాలకి స్టిమ్యులేషన్ రాదనమాట. సో, మామూలు రంగు నలుపు కణం అది మామూలుగానే కానిస్తూ ఉంటుందండి. ఎందుకనంటే దాని పని మామూలుగా రంగనేది మనకి ప్రొడక్షన్ చేయటం. అది ఫిజియోలాజికల్ ప్రాసెస్ వెదర్ సన్‌లైట్ తగిలినా, తగలకున్నా. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు పొట్ట మీద అనుకోండి, తొడ పైన అనుకోండి, కాళ్ళ పైన అనుకోండి. అక్కడ ఆ భాగంలో మీకు సూర్యుడు వెలుతురనేది తగలదు. కానీ మామూలు స్కిన్ రంగయితే వస్తుంది గదండీ! సో, అక్కడ కవర్డ్ ఉన్న ఏరియాస్‌లో మీకు నలుపు రాకుండా, అన్‌కవర్డ్ ఏరియాస్‌లో, ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్‌లో నలుపొచ్చిందనంటే, అక్కడ నలుపు కణాల్ని సూర్యుడి వెలుతురు స్టిమ్యులేట్ చేస్తుందనమాట. ఆ సూర్యుడి వెలుతురు నుంచి అక్కడ స్టిమ్యులేట్ అయిన దాంతోటి మీకు అక్కడ నలుపనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. సో, సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుంది? నార్మల్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ ఆఫ్ మెలనోసైట్ అనేది తగ్గదు. అలానే సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు వైటమిన్ డి సింథసిస్ ఏమైనా తగ్గుతుందా అనంటే తగ్గదండి. మీకు వైటమిన్ డి సింథసిస్ తగ్గకుండా మీకు మంచిగా సన్ ప్రొటెక్షన్ అనేది చేస్తాయి సన్ స్క్రీన్స్. మీకు ఎస్‌పీఎఫ్ 15, ఎస్‌పీఎఫ్ 30, ఎస్‌పీఎఫ్ 50 కూడా పెట్టినప్పుడు కూడా మీకు అల్ట్రావైలెట్ బి రేడియేషన్ ఏదైతే 1, 2% ఏదైతే చర్మం లోపలికెళ్తుందో అది వైటమిన్ డి సింథసిస్‌కి సరిపోతుందండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటనంటే ఎక్స్‌పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంటే హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి అలానే ఫేస్ పైన, నెక్‌కి పైన మీకు సూర్యుడి వెలుతురు తగిలితే వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా జరగదు. వైటమిన్ డి సింథసిస్ ఎక్కువగా జరగాలనంటే కవర్డ్ ఏరియాస్ అంటే పొట్ట పైన గానీ, వీపు పైన కానీ, లేకపోతే కాళ్ళ పైన కానీ మనకక్కడ నలుపనేది మనకి ఇబ్బందికరంగా మారకుండా ఉంటది కదండీ!
అక్కడ ఆ భాగంలో మనం సన్ ఎక్స్‌పోజర్ చేస్తే వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అన్‌కవర్డ్ ఏరియాస్ టు బి ఎక్స్‌పోజ్డ్ టు గెట్ బెటర్ వైటమిన్ డి సింథసిస్ అని అంటాం మేము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి. ఫేస్ పైన, నెక్ పైన ఎప్పుడైతే మనకి స్కిన్ కేర్ పెట్టాలి అనంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది చేయాలండి. సన్ స్క్రీన్ అనేది అల్ట్రావైలెట్ బి రేడియేషన్ ప్రొటెక్ట్ చేసే ఎస్‌పీఎఫ్ 15, 30, 50 అని చెప్పాను. ఎస్‌పీఎఫ్ 30, 50 దాటినాక ఎటువంటి సన్ స్క్రీన్స్ అయినా కానీ 50+, 60+, 70+, 100+ ఏదైనా కానీ ఒకటేనండి. మీకు మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్, నాన్ ఆయిలీ లుక్ కానీ, లేకపోతే నాన్ గ్రీజీ లుక్ గానీ ఉండేటివి సన్ స్క్రీన్స్ ఉంటాయండి. అలానే కొత్త కాంపాక్ట్ పౌడర్స్ కూడా కొన్ని వచ్చాయి. కాంపాక్ట్ పౌడర్స్ కూడా సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకుంటే కూడా మీకు చాలా మంచిగా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం యూజ్ చేయాలి అనంటే ఖచ్చితంగా మనము మంచిగా రిజల్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చండి. సన్ స్క్రీన్స్ అనేది ఏంటనంటే మన చర్మం పైన మంచిగా లేయర్‌గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది నేను చెప్తాను గదండీ! ఇక్కడి నుంచి ఈ భాగం వరకు కంప్లీట్‌గా 1 ఫింగర్ బ్రెడ్త్ లావుగా సన్ స్క్రీన్ తీసుకొని మంచిగా పెట్టుకొని మంచిగా ఏరియా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఈ భాగం నుంచి ఈ భాగం వరకు. అది తీసుకొని నుదుటి ఏరియాలో మొత్తం పెడతాం. ఇంకో భాగం, ఆ భాగం వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అలానే ఇంకో భాగం ఇటు దిక్కు. ఇంకో భాగం వచ్చేసి మీకు ముక్కు పైన, పెదవి పైన, అలానే చిన్ పైన ఈ భాగంలో పెట్టవలసిన అవసరం ఉంటుందండి. సో, సన్ స్క్రీన్ అనేది మనం అలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని దాన్ని ఈవెన్‌గా పెట్టుకున్నప్పుడు ఒకవేళ మీకు ఆయిలీగా అనిపించిన ఏదున్నా కానీ ఫ్యాన్ కింద గానీ, ఏసీ కింద గానీ ఒక 5 నిమిషాలు ఉండి అది చల్లగా అయినప్పుడు ఇమిడిపోతుందండి. ఇన్విజిబుల్ సన్ స్క్రీన్స్ అని కూడా వచ్చాయండి. ఇన్విజిబుల్ సన్ స్క్రీన్సే కాకుండా మామూలు సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అలానే హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ వచ్చాయి. అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్, బి రేడియేషన్ రెండిటిని బ్లాక్ చేసేటివి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీ రేడియేషన్ బ్లాకర్స్ అని అంటారనమాట. సో, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేటివి కూడా మంచిగా వచ్చాయి. కొత్తయి టినోసార్బ్ అని, మెక్సరిల్ అని చెప్పేసి, అలానే ఇకామ్సిల్ అని చెప్పేసి ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. ఆక్టినెక్సైట్, ఆక్టోక్రైలిన్, బెంజోఫినోన్స్ మీద కొన్ని అపోహలొచ్చాయండి. కానీ అవి నిజాలు కావు. మనకి బాడీలోకి అబ్జార్బ్ అయ్యి ఏమైనా ఇబ్బందవుతాయా అనంటే, అలాంటి ఇబ్బందులనేటివి సన్ స్క్రీన్స్ అనేటివి జరగవండి. చాలామంది సన్ స్క్రీన్స్ గురించని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటనంటే, సన్ స్క్రీన్స్ అనేటివి చాలా సేఫ్. మీరు సన్ స్క్రీన్ స్ప్రేస్ అనేటివి మాత్రం మీరు యూజ్ చేయకూడదు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట. బీచ్‌కెళ్ళినప్పుడు మీరు తీసుకొని పెట్టుకోవటం కష్టం గదా! సో, సన్ స్క్రీన్‌ని స్ప్రే చేయండి అని అంటారు. సన్ స్క్రీన్ స్ప్రేస్ అనేటివి అంత అడ్వైజబుల్ కాదండి. సన్ స్క్రీన్ లోషన్స్ అనేటివి, క్రీమ్స్ అనేటివి, జెల్స్ అనేటివి ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సో, సన్ స్క్రీనే కాకుండా క్యాప్స్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాప్స్ అనేటివి మనకి మంచిగా ఈ విధంగా రౌండ్ క్యాప్స్ అనేటివి మన తలపైన పెట్టుకొని చేయాలి. వైడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ అంటాం కదండీ! గుండ్రంగా ఉంటాయి. వైడ్ బ్రిమ్డ్ అంటే మనకి ఇక్కడ పొడుగున ఇక్కడ. పాతకాలంలో క్రికెటర్స్ అందరూ యేసుకునేవాళ్ళు కదా! అలాంటి క్యాప్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇవి ఎలాంటివి అనంటే మీరు వెకేషన్స్‌కెళ్ళినప్పుడు, ట్రిప్స్‌కెళ్ళినప్పుడు, బయటికెళ్ళినప్పుడు ఇలాంటి హ్యాట్స్ అనేటివి మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాత్రిపూట మంచి మాయిశ్చరైజర్స్ అవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది కామెంట్స్‌లో నన్ను నా సబ్‌స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారండి. "సార్ అసలు మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టాలా? సన్ స్క్రీన్ పెట్టినాక మాయిశ్చరైజర్ పెట్టాలా?" అనేది చాలా బేసిక్ డౌట్ అండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఫస్ట్ మీరు మాయిశ్చరైజర్ అనేది పెట్టవచ్చండి. మాయిశ్చరైజర్ పెట్టినాక ఒక 2 నిమిషాల తర్వాత దానికి సన్ స్క్రీన్ అనేది పెట్టవచ్చనమాట. ఒకవేళ మీకు స్కిన్‌కి డ్రై ఉంటే మీరు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్స్ పెట్టొచ్చు. మామూలు మెడికేటెడ్‌వి సన్ స్క్రీన్స్‌కి, మామూలు సన్ స్క్రీన్స్ ఏవైతే ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయో దానికి చాలా తేడా ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ సన్ స్క్రీన్స్‌కి ఏమవుతుందనంటే మీకు గ్రీజీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలు సన్ స్క్రీన్స్ ఏవైతే కమర్షియల్‌లో అవైలబుల్ ఉంటాయో అవి వాటరీ సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. వాటిలో అంత సన్ ప్రొటెక్షన్ క్వాలిటీస్ అనేటివి తక్కువుంటాయి. వాటికి లేయరింగ్ అనేది అవసరం. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత టోనర్, తర్వాత సన్ స్క్రీన్, తర్వాత సీరమ్ అలాంటి అనేక రకమైన లేయర్స్ అవి చెప్తూ ఉంటారనమాట. అలా మెడికేటెడ్ సన్ స్క్రీన్స్‌లో అలా మీకు సరిపోకపోవచ్చు. మీకేమవుతుందనంటే మెడికేటెడ్ సన్ స్క్రీన్స్‌లో డైరెక్ట్‌గా సన్ స్క్రీన్ పెట్టేసినప్పుడు కూడా మీకు డ్రైనెస్ రాలేదు అనంటే మీకు మాయిశ్చరైజర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు డ్రై స్కిన్ ఉంటే మాత్రమే మీరు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద సన్ స్క్రీన్ అనేది పెట్టవచ్చు. ఒకవేళ ఆయిలీ లుక్ వస్తే సన్ స్క్రీన్‌కి మీకు మంచిగా కాంపాక్ట్ పౌడర్ కూడా మీరేసుకుంటే ఇంకా యాడెడ్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టినాక మేకప్ ఎయొచ్చా? మేకప్ ఏసినాక సన్ స్క్రీన్ ఎయొచ్చా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ పెట్టి
దానిపైన మేమిచ్చిన కాంపాక్ట్ పౌడర్ పెట్టి, దాని మీద ఫౌండేషన్ యేసుకొని, ఆ తర్వాత కూడా మీరు మేకప్ చేయొచ్చు. సన్ స్క్రీన్స్ అనే దాంతోటి మనకి చాలా మంచి బెనిఫిట్ అనేదొస్తుందండి. అలానే నైట్ టైమ్ కూడా సీరమ్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నైట్ టైమ్ మాయిశ్చరైజర్స్ పెట్టి సీరం పెట్టాలా? సీరం పెట్టి మాయిశ్చరైజర్ పెట్టాలా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సీరం పెట్టి మీరు మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మా మెడికేటెడ్ సీరమ్స్ ఒకవేళ ఇరిటేషన్ అవుతే గనక ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి, ఆ తర్వాత మీరు సీరం పెట్టవచ్చండి. అలానే మీకు కొన్ని సన్ స్క్రీన్స్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. కొమిడోజెన్స్ అనంటే మొటిమలు వచ్చే సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. అలాంటి సన్ స్క్రీన్స్‌ని అవాయిడ్ చేసి నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి మీరు యూజ్ చేయవచ్చు. అలానే నైట్ టైమ్ సీరమ్స్‌లో కూడా వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, నియాసినమైడ్ సీరమ్స్, ఫెరులిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, అలానే మీకు రెటినాల్ బేస్డ్ సీరమ్స్ కొన్ని ఉంటాయి. అలానే మీకు ఇతరత్ర ఈ పెప్టైడ్స్ బేస్డ్ ఆర్జినిలిన్ పెప్టైడ్ అని ఒకటొచ్చింది. అది గూడా ఉంటాయి. అలానే మీకు మంచి మంచి పెప్టైడ్ సీరమ్స్ కూడా దొరుకుతాయండి. ఇలాంటి అనేక రకమైన సీరమ్స్ పెట్టటంతోటి కూడా చర్మంలో ఉన్న ట్యానింగ్ కొద్దిగా బెటర్‌గా అవుతూ ఉంటుంది. అలానే గ్లూటథయాన్, అలానే రెస్వెరాట్రాల్, అలానే మీకు ఇతరత్ర టాబ్లెట్స్ ఉంటాయండి. వైటమిన్ సి, ఆస్టజాంథిన్ అనే కాంబినేషన్స్. 4 కాక్టెయిల్ ఉన్న కాంబినేషన్స్ కూడా మా దగ్గర ఉంటాయండి. ఇలాంటి టాబ్లెట్స్ మనం యేసుకోవటంతోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అలానే మనకి మంచి ఆప్షన్స్‌లో బ్లూ టోనింగ్ లేజర్స్ అని మా దగ్గర కొత్తగా లాంచ్ చేశామండి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అది చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి ముఖ్యమైనది ఏంటనంటే చర్మంలో మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని పీల్స్ అనేటివి చేస్తామండి. కొత్తగా హైడ్రో బూస్టర్స్ అని మా దగ్గర లాంచ్ చేశామండి. ఈ హైడ్రో బూస్టర్స్ చేయటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకక్కడ నెమ్మదిగా నెమ్మదిగా హైడ్రేషన్ అనేది తీసుకొస్తుందండి. ఇది బూస్టర్స్ అనేటివి 6 నెలలకు ఒకసారి మనం చేసుకోవచ్చండి. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది తీసుకురావటానికని మనకిది చాలా మంచి హెల్ప్స్ అనేవి చేస్తూ ఉంటుందండి. అనేక రకమైన ప్రొసీజర్స్ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఎంత నలుపున్నది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మనం ఇది చేస్తామనమాట. సో, స్కిన్ కేర్ రెజిమెన్‌లో నేను మీకు సన్ స్క్రీన్ చెప్పానండి, మాయిశ్చరైజర్ చెప్పానండి, సీరమ్స్ చెప్పానండి, ఫేస్ వాషెస్. ఫేస్ వాషెస్‌లో మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఓవర్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ మాస్క్స్, మరీ విపరీతంగా డ్రై అయ్యే ఫేస్ మాస్క్‌లు అలాంటివి ఏవి కూడా మీరు చేయకండి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటనంటే ఫేస్ వాష్ చేసినాక డ్రై అయిపోయి స్కిన్ టైట్‌గా అయిపోయిన ఫీలింగ్ ఉందనంటే ఆ ఫేస్ వాష్ మీ స్కిన్‌కి సెట్ కాదు అని అర్థం చేసుకోవాలి. సో, ఈ విధంగా అండి. ఫేస్ వాష్ ఒకవేళ మీరు చేసినాక ఆయిలీగా ఉంది అనంటే, ముక్కు మీద అలానే ఆయిలీగా ఉంటుంది అనంటే, ఆ ఫేస్ వాష్ కూడా మీకు సరిపడేంత క్లెన్జింగ్ చేయలేదు అని. ఇక్కడ ఫేస్ వాషెస్‌లో మీరు గమనించాల్సింది ఏంటనంటే అండి, క్లెన్సర్స్ ఉంటాయి. మిల్క్ బేస్డ్ క్లెన్సర్స్ ఉంటాయి. సాఫ్ట్ క్లెన్సర్స్ అని ఉంటాయి. ఈ క్లెన్సర్స్ పెట్టటంతోటి ఏమవుతదనంటే, చర్మంలో అక్కడ సాఫ్ట్‌నెస్ అనేది మనకి ఉంటుందనమాట. కానీ అది ఎక్కువ డెడ్ లేయర్స్‌ని లేపదండి. అంటే సెన్సిటివ్ స్కిన్స్‌కి, నార్మల్ స్కిన్స్‌కి అది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయన్నమాట. ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్ అనేటివి ఆయిలీ స్కిన్స్‌కి మాత్రమే సూట్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే అవి డెడ్ లేయర్‌ని లేపుతూ ఉంటుంది. అలానే వచ్చేసి మీకు అక్కడ చర్మంలో ఉన్న ఆయిలీనెస్‌ని కూడా తీసేస్తూ ఉంటుంది. అలానే కాకుండా మీకు ఫోమింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. ఫోమ్స్ తోటి కూడా మీకు చర్మంలో డ్రైనెస్ అనేది రావచ్చనమాట. సెన్సిటివ్ స్కిన్స్‌కి ఎప్పుడు కూడా మీరు క్లెన్జర్స్ అనేటివే వాడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ విధంగా మీ ఫేస్ టైప్‌ని మీ స్కిన్ టైప్‌ని బట్టి మనకి ఆ విధంగా మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం సీరమ్స్ కానీ, స్కిన్ కేర్ రెజిమెన్స్ కానీ మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అది కూడా మల్టిపుల్‌వి ట్రై చేసి దాంతోటే మనకది ఏ విధంగా ఉంటుందనేది చూసుకొని దాంతోటి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అలానే స్కిన్ కేర్ ప్రొసీజర్స్ అని అంటాం. స్కిన్ కేర్ ప్రొసీజర్స్ అనంటే మామూలు స్కిన్ కేర్ రెజిమెన్‌తో పాటు అవి స్కిన్ కేర్ ప్రొసీజర్స్ హైడ్రా ఫేషియల్స్ అని ఉంటాయి. మా దగ్గర ఒరిజినల్ హైడ్రా ఫేషియల్స్ ఉంటాయండి. మార్కెట్‌లో ఎవరైనా గాని ఏదైనా చెప్పేస్తారు. హైడ్రా ఫేషియల్ ఉంది మా దగ్గర అని చెప్పేసి. చిన్న అమౌంట్స్‌కి రూ. 1000కి, 2000కి, 3000 అవి చేసేస్తూ ఉంటారు. హైడ్రా ఫేషియల్స్ అనేటివి మనకి ఒరిజినల్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో, యాక్చువల్ రిజల్ట్స్ అనేటివి వాటితోటొస్తాయి. హైడ్రా ఫేషియల్ చేయటంలో ఎలా ఉంటుందనంటే, మనకి చర్మంలో అక్కడ ఆ విధంగా మనకి ఎక్కడైతే మనకి ఆ ఎపిథీలియం అనేది మనకి తీసేస్తూ ఉంటుందో, మనకక్కడ డెడ్ లేయర్‌ని తీసేసి పోర్స్‌నన్నిటిని ఓపెన్ చేసి నెమ్మదిగా నెమ్మదిగా క్లెన్జింగ్ చేస్తూ ఉంటుందండి. సో, ఈ విధంగా మనకి క్లెన్జింగ్ చేయటానికని హైడ్రా ఫేషియల్ థెరపీస్ అనేటివి మనకి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. చర్మంలో మంచి ఇంప్రూవ్‌మెంట్ రావాలి అనంటే హైడ్రా ఫేషియల్స్, హైడ్రో బూస్టర్స్, లేజర్స్, ఫోటో ఫేషియల్స్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మన దగ్గర ఉంటాయండి. హైడ్రో బూస్టర్స్ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో, అన్ని రకాల టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని, టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని, స్కిన్ కేర్‌ని యూజ్ చేసుకొని, మీ చర్మంలో ఉన్న ట్యానింగ్‌ని మంచిగా తగ్గించుకొని, అలానే మంచి
స్కిన్ కేర్ రెజిమెన్ని చేసుకొని మెయింటైన్ చేసుకోవటానికే మనకు ఆస్కారం ఉంటుంది. సో, మీకు అర్థమైంది కదండీ! ఇప్పుడు స్కిన్ కేర్ అనేది ఎంత డీటెయిల్‌గా ఉంటుందనేది. సో, మీరు మా దగ్గరకొస్తే అప్పుడు మాకు తెలుస్తుంది మీ చర్మంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చూడవచ్చండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. నా వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్కిన్ కేర్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ట్యానింగ్ ఉంది, స్కిన్ డెడ్ స్కిన్ లాగా కనిపిస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎటువంటివైనా డౌట్స్ ఉన్నా కానీ, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా గాని వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్